డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దాతృత్వం ఇవాళ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఏడాది ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏడాది లోపల ఆయన ఏమేం చేసుకుంటూ వచ్చారు, ఎలా ప్రజల మనసు చూరగొన్నారు, అక్రాస్ ద పార్టీ లైన్స్ అండ్ అబోవ్ ద పార్టీ లైన్స్, పార్టీలకు అతీతంగా ఆయన తను చేయాలనుకున్నది ఎలా చేశాడు, డెవలప్మెంట్ వచ్చేప్పటికీ ప్రజలందరినీ సమానంగా ఎలా చూసుకున్నాడు అనే దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు నెట్లో ఏమేమి రౌండ్స్ చేస్తున్నాయో మనం చెప్పుకుందాం. 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా విరాళాలు అందజేశారు ఆయన. దీనికి సంబంధించిన ట్వీట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో ఉన్న కొణిదల గ్రామానికి, అంటే వాళ్ళ ఇంటి పేరు, ఆయన ఇంటి పేరు ఉన్న గ్రామానికి 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. కర్నూలు జిల్లాలోని పూడిచెల్ల గ్రామంలో ఇటీవల పంటకుంట నిర్మాణంలో ప్రారంభోత్సవం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో కొణిదల గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఆ గ్రామ ప్రజలు వారి ఎమ్మెల్యే సమక్షంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కోరారు. దీంతో వెంటనే తన ఇంటి పేరుతో ఉన్న గ్రామాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వటమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఇది ఆయన పెద్ద మనసుకు సంబంధించింది. అలాగే మరోవైపు తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి ఇటీవల 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు పవన్ కళ్యాణ్. అలాగే ఆంధ్రప్రదేశ్